హిందూ ముస్లిం యూనిటీని సపోర్ట్ చేసిన జిన్నా అసలు ఇండియాని ముక్కలు చేసి పాకిస్తాన్ ఎందుకు సెపరేట్ చేశాడు? 1947 ఆగస్ట్ 15న స్వతంత్రం వచ్చిన రోజు పాకిస్తాన్ నుండి ఒక ట్రైన్ 3000 మంది శవాలతో రక్తంతో ఇండియాని చేరుకోవడానికి రీజన్ ఏంటి? ఇండిపెండెన్స్ వచ్చిన దేశంలో 95,000 మంది ఆడవాళ్ళని రేప్ చేసిన పైశాచికత్వం, అలానే 10 లక్షల మందిని చంపిన మత మారణ హోమం ఎందుకు జరిగింది? అసలు హిందూ ముస్లిం యూనిటీకి అంత కృషి చేసిన జిన్నా పాకిస్తాన్ ఎందుకు పట్టుకెళ్ళిపోయాడు? 1906లో కాంగ్రెస్ లో చేరిన జిన్నా ఒక లాయర్. అతను హిందూ ముస్లిం యూనిటీ కోసం చాలా తాపత్రయపడ్డాడు, ఫైట్ చేశాడు కూడా. దేశాన్ని విడగొట్టడం కరెక్ట్ కాదని లౌకికవాదం చేశాడు. బాలగంగాధర్ తిలక్ తర్వాత కాంగ్రెస్ కి ఇతనే లీడర్ అని అందరూ భావించారు. కాంగ్రెస్ లో పొలిటికల్ గా స్ట్రాంగ్ అవుతున్నాడు. కానీ ఆ టైంలోనే ఈ లాయర్ జిన్నాకి పోటీగా మరొక లాయర్ 1909లో కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అతనే మహాత్మా గాంధీ. ఇతని ఐడియాలజీ డిఫరెంట్ గా ఉండేది. ఇతని నాన్ వైలెన్స్ పాలసీస్ అండ్ ఐడియాలజీ జనాన్ని ఆకట్టుకునేవి. స్వరాజ్యం కోసం అతను చేసిన మూవ్మెంట్స్ కి జనాల్లో ఎంతో గట్టి ఫాలోయింగ్ వచ్చింది. గాంధీ చేపట్టిన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అండ్ ఖలీఫత్ మూవ్మెంట్ లో ఆయన సపోర్ట్ కి కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. దీనివల్ల కాంగ్రెస్ లో గాంధీ డామినేషన్ పెరిగి జిన్నా పవర్ వీక్ అవడం స్టార్ట్ అయింది. గాంధీ ఇన్ఫ్లుయెన్స్ తో కాంగ్రెస్ రన్ అవడం మొదలైంది. అంతవరకు హిందూ ముస్లింల సఖ్యతకి అంబాసిడర్ అని, స్ట్రాంగ్ లీడర్ అని పేరు పొందిన జిన్నాని కాంగ్రెస్ పట్టించుకోవడం మానేసిందని అతను ఫీల్ అయ్యాడు. సో 1913లో ముస్లిం లీగ్ నుంచి వచ్చిన ఆహ్వానంతో అందులో జాయిన్ అయ్యాడు జిన్నా. కానీ కాంగ్రెస్ లో లీడర్ గానే ఉన్నాడు. దీనికి తోడు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అండ్ ఖలీఫత్ మూవ్మెంట్స్ వల్ల గాంధీకి చాలా స్టార్డమ్ రావడంతో 1920లో నాగ్పూర్ లో కాంగ్రెస్ సభలో ఫస్ట్ టైం గాంధీని మహాత్మాని పిలవడం స్టార్ట్ చేశారు. కానీ జిన్నా స్పీచ్ ఇస్తూ మిస్టర్ గాంధీ అని సంబోధించడంతో అక్కడ క్రౌడ్ మహాత్మా మహాత్మా నరుస్తూ జిన్నా స్పీచ్ ఆపమని రివర్స్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ తో చాలా అవమానం ఫీల్ అయిన జిన్నా కాంగ్రెస్ లో తనకు వాల్యూ లేదని ఫీల్ అయి పార్టీని వదిలేశాడు. దాంతో 7th సెప్టెంబర్ 1920లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కి జిన్నా ప్రెసిడెంట్ అయ్యాడు. ఇతను 1930లో మొదటిసారి తన స్పీచ్ లో పాకిస్తాన్ అనే పదం యూజ్ చేశాడు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఇండియా ప్రాంతాలైన పంజాబ్, ఆఫ్ఘన్ ప్రొవిన్స్, కాశ్మీర్, సింధ్ ప్రాంతం, అలాగే బలూచిస్తాన్ ఈ పేర్ల నుండే పాకిస్తాన్ అనే టర్మ్ తయారు చేశారు. ఆ ప్రాంతాలన్నీ కలిపి ముస్లింకి పాకిస్తాన్ గా ఇవ్వాలని నినాదాలు మొదలుపెట్టారు. మామూలుగా అయితే ఇండియా నుండి పాకిస్తాన్ విడిపోయేది కాదు. కానీ పాకిస్తాన్ విడిపోవడానికి కూడా కొన్ని తప్పిదాలు ఉన్నాయి. అవేంటంటే అంతవరకు కాంగ్రెస్ మీద జనాలకు గట్టి నమ్మకం ఉండేది. కానీ 1919లో గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి బాగా కోపడ్డ బ్రిటిష్ గవర్నమెంట్ అమృత్సర్ లో జలియన్ వాలాబాగ్ మారణ హోమం చేసింది. ఈ ఘటన అమృత్సర్ పక్కనున్న సింధ్ అండ్ పంజాబ్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి కాంగ్రెస్ చర్యలే వీటికి దారి తీసేయని చెప్పి ఒక బలమైన భావన ఏర్పడింది. అలాగే 1920 టైంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న బెంగాల్ ప్రాంతం అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో సరైన లీడర్స్ ని కాంగ్రెస్ నిలబెట్టలేదు. ఆ ఏరియాలో పొలిటికల్ గా పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇది జిన్నాకి హెల్ప్ అయింది. ఇతను బెంగాల్లో స్పీచెస్ ఇస్తూ ముస్లింలను రెచ్చగొట్టాడు. దానివల్ల ముస్లిం మెజారిటీ ఉన్న ఆ ప్రాంతంలో ముస్లింలు హిందువులను నరికి చంపేశారు. కమల్ హాసన్ తీసిన హే రామ్ సినిమాలో ఈ ఘటనని క్లియర్ గా చూపించారు. ఇక మూడో తప్పిదం ఏంటంటే 1942లో గాంధీ స్టార్ట్ చేసిన క్విట్ ఇండియా మూవ్మెంట్ ఒక రాంగ్ టైమింగ్ అని చాలా మంది హిస్టోరియన్స్ ఇప్పటికీ అభిప్రాయపడుతుంటారు. ఎందుకంటే ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన చాలా మంది స్ట్రాంగ్ కాంగ్రెస్ నాయకుల్ని, సపోర్టర్స్ ని బ్రిటిష్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. దీనివల్ల కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉన్న ఇండియన్ ప్రాంతాల్లో స్ట్రాంగ్ లీడర్స్ లేక వీక్ అయ్యి ఆ ఏరియాస్ లో ముస్లిం లీగ్ వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి ముస్లింలని పాకిస్తాన్ సపోర్టర్స్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి పాకిస్తాన్ మూవ్మెంట్ ని స్ట్రాంగ్ చేసింది. ఇక నాలుగో తప్పిదం, స్వాతంత్రం వస్తే ఇండియాకి మొదటి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని స్ట్రాంగ్ గా ఆశపడ్డ జిన్నా కాంగ్రెస్ లో ఆధిపత్యం ఉన్న నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ని చూసి అది పాసిబుల్ అవ్వదని ఫీల్ అయ్యాడు. దానికి తోడు 1946 నాటికి టీబీతో బాధపడుతున్న జిన్నాకి ఎలా అయినా ప్రైమ్ మినిస్టర్ గా చనిపోవాలి అనే ధ్యేయంతో పాకిస్తాన్ మూవ్మెంట్ ని మరింత బలపరిచాడు. వీటన్నిటి ఫలితంగా ముస్లిం లీగ్ క్రియేట్ చేసిన హీట్ కి ముస్లిమ్స్ హిందూస్ ని, అలానే హిందూ మెజారిటీ ఉన్న ఏరియాస్ లో హిందూస్ ముస్లిమ్స్ ని చంపుకోవడం స్టార్ట్ చేశారు. ఇలా 1947 ఫిబ్రవరి 20న ఇంగ్లాండ్ ప్రెసిడెంట్ క్లిమెంట్ అట్లీ 1948 జూన్ లో ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తున్నట్టుగా డిక్లేర్ చేశారు. అవును, 1948 జూనే ఇండియాకి డిక్లేర్ చేసిన మొదటి ఇండిపెండెన్స్ డే. కానీ 1947 జూన్ 3న ఇండియాలో చివరి వైస్రాయ్గా అపాయింట్ అయిన
లార్డ్ మౌంట్ బ్యాటెన్ ఇండియాలో రోజు రోజుకి పెరుగుతున్న హిందూ ముస్లిం రక్తపాతం చూసి ఇది ఎప్పటికైనా బ్రిటిష్ గవర్నమెంట్ పై పడుతుందని భావించి ఇండియాని ఎంత ఫాస్ట్ గా వదిలిపోతే అంత సేఫ్ అని ఇండిపెండెన్స్ డిక్లరేషన్ డేట్ ని ఆగస్ట్ 15, 1947 కి ప్రకటించారు. అయితే ఇండిపెండెన్స్ వచ్చాక ఇండియాని ఎవరు రూల్ చేస్తారు అనే క్వశ్చన్ వచ్చింది. సో మౌంట్ బ్యాటెన్ కాంగ్రెస్ లీడర్ నెహ్రూ అండ్ ముస్లిం లీడర్ జిన్నాతో మాట్లాడి మన దేశాన్ని ఇండియా అండ్ పాకిస్తాన్ గా విడగొట్టడానికి ఒప్పించాడు. ఈ విభజనకి చాలా తక్కువ టైం ఉండడం వల్ల అసలు ఇండియా గురించి ఏమీ తెలియని ఎప్పుడూ ఇండియాకి రాని ఒక బ్రిటిష్ లాయర్ అయిన సైరిల్ రాడ్క్లిఫ్ అనే వ్యక్తికి జస్ట్ ఒక ఓల్డ్ ఇండియా మ్యాప్ ఇచ్చి 36 రోజులు టైం మాత్రమే ఇచ్చి ఇండియా పాకిస్తాన్ బౌండరీ లైన్ వేయమన్నారు. అసలు ఇండియా గురించి తెలియని వాడు జస్ట్ ఒక ఓల్డ్ మ్యాప్ బేస్ చేసుకుని అవగాహన లేకుండా ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఒక డివైడింగ్ లైన్ బౌండరీని గీశాడు. ఇప్పటికి కూడా ఇండియా అండ్ పాకిస్తాన్ బోర్డర్స్ విషయంలో కాశ్మీర్ విషయంలో కొట్టుకునేది ఇతని వల్లే. ఒక పక్క 200 ఏళ్ల తర్వాత ఇండియాకి స్వాతంత్రం వస్తుందనే ఆనందం అండ్ మరో పక్క ఇండియా 2 దేశాలుగా విడిపోతుందనే బాధ మన ఇండియన్స్ ని చాలా ఆవేదనకు గురి చేసింది. ఇదిలా ఉండగా అందరూ ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. 1947 ఆగస్ట్ 14న మిడ్ నైట్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. అదే రోజు 7000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇండియా మతం కారణంగా 2 ముక్కలైంది. ఇండియాలో ప్రజలంతా ఆ మిడ్ నైట్ పడుకోలేదు. ఇండిపెండెన్స్ వచ్చిందని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే ఆ రోజు మరో పక్క జరిగిన భయంకరమైన దృశ్యం గురించి మాట్లాడడానికి ఇప్పటికీ ఎవరు ఇష్టపడరు. ఏంటి మామ అది? మతం పరంగా పాకిస్తాన్ సెపరేట్ అయినప్పటికీ ఇండియా మాత్రం సెక్యులర్ కంట్రీగానే ఉండేది. దీనివల్ల ఒక సెక్షన్ ముస్లిమ్స్ బోర్డర్ దాటి పాకిస్తాన్ వెళ్ళిపోయారు, కానీ చాలా మంది ముస్లిమ్స్ ఇండియాలోనే ఉండిపోయారు. కానీ పాకిస్తాన్ లో పరిస్థితి అలా లేదు. సెపరేట్ అయిపోయిన పాకిస్తాన్ నుండి హిందూస్, సిక్కులు పాకిస్తాన్ వదిలిపోవాలని పాకిస్తాన్ లో ఉన్న హిందూ అండ్ సిక్కుల ఇళ్లపై అక్కడ ముస్లిమ్స్ దాడులు మొదలు పెట్టారు. దీంతో పాకిస్తాన్ లో ఉన్న చాలా మంది హిందూస్ అండ్ సిక్కులు అక్కడ ఆస్తులు అండ్ సంపద వదిలి ప్రాణాల కోసం ఇండియాకు పారిపోవడం మొదలు పెట్టారు. సుమారు 1 కోటికి పైగా పాపులేషన్ 2 వైపులకి వలస వెళ్లిపోయారని రికార్డ్స్ చెప్తున్నాయి. అయ్యో పాపం రా. అవును, కానీ ఈ అరాచకం అక్కడితో ఆగిపోలేదు. పాకిస్తాన్ నుండి ఇండియాకి అండ్ ఇండియా నుండి పాకిస్తాన్ కి జనం షిఫ్ట్ అవడానికి 30 స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసింది గవర్నమెంట్. అయితే ఇక్కడ దారుణం ఏంటంటే 1947లో ఆగస్ట్ 14 మిడ్ నైట్ అమృత్సర్ రైల్వే స్టేషన్ లో పాకిస్తాన్ నుండి ఇండియా వస్తున్న తమ కుటుంబ సభ్యుల కోసం అమృత్సర్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అప్పుడే ఏ సౌండ్ చేయకుండా ఒక ట్రైన్ స్టేషన్ లోకి వచ్చి ఆగింది. లోపలికి వెళ్ళి చూస్తే ట్రైన్ అంతా రక్తం, గుట్లుగా పడున్న శవాలు. ఇదంతా చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ ఘటన ఆ ఒక్క ట్రైన్ తో ఆగలేదు. చాలా ట్రైన్స్ అలా శవాలతో వచ్చాయి. పాకిస్తాన్ లో ఉన్న ముస్లిమ్స్ హిందూ అండ్ సిక్లను నరికి షూట్ చేసి చంపిన అరాచకం అది. ఇది తెలిసిన హిందూస్ ఢిల్లీలో పాకిస్తాన్ కి బయలుదేరిన ముస్లింలను చంపేసి ఇలాగే ట్రైన్ లో పంపించారు. చాలా దారుణం మామ. మనిషికి మతం తలకెక్కితే జంతువులా మారతాడని భగత్ సింగ్ చెప్పిన మాటలకి క్రూరమైన నిదర్శనం ఇది. పాకిస్తాన్ లో ఉన్న హిందూ అండ్ సిక్ మగవాళ్ళను నరికి వాళ్ళ ఆడవాళ్లను బయటకు లాగి దారుణంగా రేప్ చేసి సజీవంగా తగలపెట్టేశారు. ఇంకా దారుణమైన మత పైశాచికత్వం ఏంటంటే కొన్ని వేల మంది గర్భవతులైన ఆడవాళ్ళను కూడా రేప్ చేసి వాళ్ళ పొట్ట కోసి పిండాలను బయటికి విసిరేశారు. సుమారు 35,000 మంది హిందూ సిక్ ఆడవాళ్ళను రేప్ చేసి చంపేశారని ఇండియన్ గవర్నమెంట్ రిపోర్ట్ చేసింది. ఇది తెలిసిన ఇండియన్ హిందూస్ కూడా పాకిస్తాన్ వెళ్తున్న ఆడవాళ్ళని రేప్ చేసి చంపేశారు. ఇలా 2 సైడ్స్ కలుపుకొని 1,00,000 మంది దాకా ఆడవాళ్లు రేప్ గురయ్యారని, అలాగే సుమారు 10 లక్షలకు పైగా జనం ఈ మత మారణ హోమంలో చనిపోయారని రికార్డ్స్ చెప్తున్నాయి. సరిగ్గా అనలైజ్ చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. మన ఇండియన్స్ అండ్ పాకిస్తానీలు ఒకరినొకరు చంపుకున్న నెంబర్ కంటే ఇండియన్స్ బ్రిటిష్ పై చేసిన యుద్ధంలో ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళని చంపిన నెంబర్ కంటే 100 రెట్లు ఎక్కువ. బ్రిటిష్ రూల్లో ఇండియాలో ఉన్న బ్రిటిష్ ఆఫీసర్స్ అండ్ ఆర్మీ కలిపి 1,00,000 కంటే తక్కువ ఉండేవారు. 10 లక్షల మందిని చంపుకున్న మన వాళ్ళకి 1,00,000 మంది ఒక లెక్క. మతంపై ఉన్న భక్తి దేశంపై ఉంటే బ్రిటిష్ ని ఇండియన్స్ ఎప్పుడో మట్టిలో కలిపేసి ఉండేవారు. అవును మామ. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో పెట్టి తెలపండి.